త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఇనీషియల్కి రిలీజ్ అయింది కదా, ఈరోజు ఫైనల్కి అయితే రిలీజ్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్లో మెన్షన్ చేశారు. సో టైం అయితే ఈవినింగ్ 4 లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ వచ్చేసి October 4th, అంటే ఇంకా 2 days ఉంది రిజల్ట్స్ కూడా. సో రిజల్ట్స్ ఎలా డిక్లేర్ చేస్తారు అంటే అది ఇంకా ఎవరికి ఐడియా లేదు. గ్రేడ్స్ టైప్లో డిక్లేర్ చేస్తారు. సో అసలు గ్రేడ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో, ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అంటే సో ఆ వీడియోని ఇప్పుడు అటాచ్ చేస్తున్నా. ఓకే, మీకు క్లారిటీ రావాలని అటాచ్ చేస్తున్నా. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ రిజల్ట్స్ అయితే ఇంకో 2 daysలో వస్తాయి. సో థ్యాంక్ యూ. త్రిబుల్ ఐటీ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి గ్రేడ్స్లో ఎందుకు డిక్లేర్ చేస్తున్నారు? మీరు ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటే మీకు ర్యాంక్స్ రావాలి, కానీ గ్రేడ్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు గ్రేడ్స్ ఇస్తే మీకు వచ్చిన మార్క్స్ని గ్రేడ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, అసలు గ్రేడ్స్ ఇవ్వాల్సిన పని ఏంటి, డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాం. సో మీకు ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం పెట్టట్లే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జరిగిపోయింది కదా. సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా గ్రేడ్స్లో కన్వర్ట్ చేశారో సేమ్ అదే ప్రాసెస్ ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ వెయిటేజెస్ అనేవి మారిపోయాయి. అది వీడియోలో డిస్కస్ చేద్దాం తర్వాత. సో అసలు గ్రేడ్స్ ఇవ్వాల్సిన పని ఏంటంటే, మీకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎక్స్ట్రాగా డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేస్తున్నారు కదా. అంటే మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివితే కనుక మీకు వచ్చిన పాయింట్స్కి 0.4 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రాగా కలుపుతారు. అంటే 10 వస్తే 0.4 కలపగా 10.4 కింద కన్సిడర్ చేసి త్రిబుల్ ఐటీ వాళ్ళు తీసుకుంటారు మిమ్మల్ని. సో మరి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, మీకు మార్క్స్ వస్తున్నాయి, గ్రేడ్స్ రావట్లేదు కదా. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఈ మార్క్స్ని గ్రేడ్స్ కింద కన్వర్ట్ చేశారు. సో ఎలా కన్వర్ట్ చేయాలో లాస్ట్ ఇయర్ ప్రాసెస్ ఉంది కదా. సో ఆ ప్రాసెస్ని వీడియో చేశాను నేను లాస్ట్ ఇయరే. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తున్నా, అది చూడండి. అండ్ గ్రేడ్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే మీకు వచ్చిన గ్రేడ్కి 0.4 కలపడం, మీరు ప్రైవేట్ స్కూల్ అయితే మీకు ఎంత గ్రేడ్ ఉందో దానిగానే తీసుకోవడం. సో ఇలా అందరికీ గ్రేడ్లు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు వచ్చిన గ్రేడ్స్కి ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. సో ర్యాంక్స్ అనేవి ఎలా ఇచ్చారంటే, లాస్ట్ ఇయర్ జనరల్ మెరిట్ ర్యాంక్ అని చెప్పేసి ఒక ర్యాంకు, కేటగిరీ మెరిట్ ర్యాంక్ అని చెప్పేసి ఇంకొక ర్యాంకు, 2 రకాల ర్యాంక్స్ అయితే ఇచ్చారు. సో మీకు వచ్చిన ర్యాంక్స్ని బట్టి అప్పుడు అడ్మిషన్స్ అనేవి ఇచ్చారు లాస్ట్ ఇయర్. సో సేమ్ ఇదే ప్రాసెస్ మ్యాక్సిమం ఈ సంవత్సరం కూడా ఉంటుంది. కొన్ని మైనర్ చేంజెస్ అయితే జరుగుతాయి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మీకు వచ్చిన ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ని గ్రేడ్స్లో కన్వర్ట్ చేశారు. తర్వాత మీరు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతే దానికి డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేశారు. తర్వాత అందరి జీపీఎస్ వచ్చేస్తాయి కదా, ఆ జీపీఎస్ని బట్టి వాళ్ళకి పర్టికులర్ ర్యాంక్స్ అనేవి అసైన్ చేసేసారు. సో ఆ ర్యాంక్స్ని బట్టి అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ కన్వర్షన్ ప్రాసెస్ ఇప్పుడు ప్లే చేస్తాను, కానీ కొన్ని చేంజెస్ అయితే ఈ సంవత్సరం కన్వర్షన్ ప్రాసెస్లో జరుగుతాయి. ఆ చేంజెస్ ఏంటంటే, మనకి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉందంటే, 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్కి ఇచ్చారు వెయిటేజ్. 50 క్వశ్చన్స్కి మ్యాథ్స్ అయితే 25 క్వశ్చన్స్ ఫిజికల్ సైన్సెస్, 25 క్వశ్చన్స్ బయాలజికల్ సైన్సెస్. సో ఇలా వెయిటేజ్ అనేది లాస్ట్ ఇయర్ ఎలా ఉంది. ఓకే, 100లో 50 మ్యాథ్స్, 25 ఫిజికల్ సైన్సెస్, 25 బయాలజికల్ సైన్సెస్. మరి ఈ సంవత్సరం వెయిటేజ్ ఎలా ఉందంటే, 100 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ ఏమో మ్యాథ్స్, 40 క్వశ్చన్స్ ఏమో ఫిజికల్ సైన్సెస్, 20 క్వశ్చన్స్ ఏమో బయాలజికల్ సైన్సెస్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే మీకు ఈ పర్టికులర్ సపోజ్ మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్లో ఎంత జీపీఏ వచ్చింది, ఓకే, సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ వచ్చిన తర్వాత మూడాటిని కలిపి యావరేజ్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత త్రిబుల్ ఐటీ వాళ్ళే పర్టికులర్గా పెడతారు, కానీ మీకు క్లారిటీ రావాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది డిఫరెంట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ప్లే చేయబోయే వీడియోలో కూడా ఈ సంవత్సరం ఫార్ములాస్ అనేవి మారుతాయి, లాస్ట్ ఇయర్ ఉన్న ఫార్ములాసే ఉండవు. ఓకే, సో ప్రాసెస్ అయితే ఓవరాల్గా అలా ఉంటుంది. కొన్ని చేంజెస్ అయితే జరగచ్చు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వీడియో ప్లే చేస్తున్నాను, డౌట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఓకే, త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఇప్పుడు ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా, మెరిట్ ర్యాంక్స్ అనేవి. సో అవి దేన్ని బేస్ చేసుకుని అనౌన్స్ చేశారంటే, మీకు ఆర్జికేటీ సెట్లో వచ్చిన మార్క్స్ని జీపీఏలో కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ జీపీఏలోకి కన్వర్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేయడం, నార్మల్ వాళ్ళకైతే వాళ్ళకి వచ్చిన జీపీఏని తీసుకుని ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేశారు. కానీ జీపీఏలోకి ఎలా కన్వర్ట్ చేశారని చాలామందికి డౌట్ ఉంది కదా. సో దానికి సంబంధించి క్లారిటీ క్రిస్టల్ వీడియో మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలితే. సో ఒకటొకటి చూసుకుంటూ వద్దాం. ఆర్జికేటీ సెట్ మార్క్స్ స్కోర్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. మ్యాథ్స్ వచ్చేసి టోటల్ 50 మార్క్స్కి ఉంది, ఫిజికల్ సైన్స్ వచ్చేసి 25 మార్క్స్కి, అలాగే బయాలజీ కూడా 25 మార్క్స్కి.
are scaled to 100 marks and converted into the grade points as per the GOMS number 3, School Education Department, dated 9/1/2020. సో మ్యాథ్స్లో వచ్చిన 50 ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ని 100కి స్కేల్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మ్యాథ్స్లో మీకు 50కి 49 మార్క్స్ వస్తే 100కి ఎంత అవుతుంది? 98 మార్క్స్ అవుతుంది. ఓకే, అలాగే ఫిజిక్స్లో 25కి 25 వస్తే 100కి ఎంత అవుతుంది? 100 మార్క్స్ అవుతాయి, అంతే కదా. అంటే మీకు మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ని ఇంటూ టూ చేస్తే 100కి ఎంత వస్తుంది అనేది వస్తుంది మీకు. ఓకే, 100కి స్కేల్ చేయడం అంటే అలాగనమాట. సేమ్ అలాగే ఫిజిక్స్ బయాలజీ అయితే మీకు వచ్చిన మార్క్స్ని ఇంటూ 4 చేయాల్సి ఉంటుంది 100కి స్కేల్ చేయాలంటే. సో అలా వచ్చిన మార్క్స్ని మనకి ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో మీకు అలా 100కి స్కేల్ చేసిన తర్వాత మీ మార్క్స్ అనేవి ఎంత వచ్చాయో దాన్ని బట్టి ఇక్కడ గ్రేడ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు స్కేల్ చేసిన తర్వాత 92 నుంచి 100 మధ్యలో వచ్చిందంటే మీకు 10 జీపీ ఇవ్వడం, మీకు 83 నుంచి 91 వరకు వస్తే 9 జీపీ ఇవ్వడం అలా జరిగింది. అంటే సపోజ్ మీకు మ్యాథ్స్లో 50కి 49 మార్క్స్ వస్తే 100కి 98 మార్క్స్. సో 98 అంటే ఎక్కడుంది? ఇక్కడ 90 to 100 రేంజ్లో ఉంది. సో అంటే ఏంటి? మీకు 10 జీపీ అనేది వచ్చింది మ్యాథ్స్లో. ఓకే, సో అంటే మీకు 92 వచ్చిన 10 జీపీఏ, 99 వచ్చిన 10 జీపీఏ మ్యాథ్స్లో. సో సేమ్ అదేవిధంగా ఫిజిక్స్లో కూడా మీకు వచ్చిన మార్క్స్ని 100కి స్కేల్ చేయడం జరిగింది. 100కి స్కేల్ చేసిన తర్వాత అంటే ఇంటూ 4 చేయాలి. మీరు కన్వర్ట్ చేసుకునేటప్పుడు మీకు ఫిజిక్స్లో అలాగే బయాలజీలో వచ్చిన మార్క్స్ని ఇంటూ 4 చేసి ఆ వచ్చిన మార్క్స్ అనేవి ఏ రేంజ్లో ఉందో అది చూసుకుని మీకు ఎంత జీపీ వచ్చిందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంది, రిమార్క్స్ అనేది చూద్దాం. నో గ్రేడ్ విల్ బీ అవార్డెడ్ ఇఫ్ ద మార్క్స్ ఆర్ 34 అండ్ బిలో. సో మీకు వచ్చిన మార్క్స్ అనేవి 34 అంతకంటే తక్కువగా ఉంటే మీకు ఎటువంటి జీపీ అనేది ఇవ్వడం జరగలేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ టేబుల్ అనేది ఇచ్చారు. సపోజ్ స్టూడెంట్ 1 ఒకడు ఉన్నాడు. సో వాడికి మ్యాథమెటిక్స్లో 100కి 80 మార్క్స్ వచ్చాయి. అంటే 50కి 40 మార్క్స్ వచ్చాయి. సో 50కి 40 అంటే 100కి ఎంత అవుతాయి? 80 మార్క్స్ అవుతాయి. 40 into 2. సో 80 మార్క్స్ అంటే ఏ రేంజ్లో ఉంది? సో 75 నుంచి 82 వరకు 8 జీపీ అనేది అవార్డ్ చేయడం జరిగింది ఇక్కడ. సో అలాగే ఫిజికల్ సైన్స్లో 84 మార్క్స్ వచ్చాయి. ఫిజికల్ సైన్స్లో నార్మల్గా ఎంతో మార్క్స్ వచ్చాయి, వాటిని 100కి స్కేల్ చేయగా అంటే ఇంటూ 4 చేయగా వచ్చిన మార్క్స్ వచ్చేసి 84 అంటే ఈ టేబుల్ని రిఫర్ చేసుకోవాలి మీరు. సో 83 నుంచి 91 వరకు వచ్చిన వాళ్ళకి 9 జీపీ ఇవ్వడం జరిగింది. సో కింద స్టూడెంట్ 1కి ఫిజిక్స్లో 84 మార్క్స్ వచ్చాయి. సో 84 అంటే 83 నుంచి 91 రేంజ్లో అంటే 9 జీపీ అనే. సో సేమ్ అదేవిధంగా బయాలజీలో 100కి స్కేల్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్కి 60 మార్క్స్ వచ్చాయి. సో 60 అంటే ఎక్కడ ఉందో చూడండి. 59 నుంచి 66 వరకు 6 జీపీ ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇక్కడ 60 మార్క్స్ వచ్చినందుకు 6 జీపీ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా మీకు సంబంధించిన మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మళ్ళీ ప్రాసెస్ చెప్తాను, ఒకసారి క్లారిటీగా వినండి. మీకు మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ని ఇంటూ 2 చేయండి. సో 2 చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ రేంజ్ అనేది ఎక్కడుందో దాన్ని బట్టి మీకు ఎంత జీపీ వచ్చిందో చెక్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఫిజిక్స్లో మీకు వచ్చిన మార్క్స్ని ఇంటూ 4 చేయండి. వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఈ టేబుల్లో ఏ రేంజ్లో ఉందో చూసుకుని దానికి సంబంధించిన జీపీఏ పక్కన నోట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా బయాలజీలో కూడా మీకు వచ్చిన మార్క్స్ ఇంటూ 4 చేసుకొని టేబుల్లో చెక్ చేసుకొని మీకు వచ్చిన జీపీఏని పక్కన నోట్ చేసుకోండి. ఇప్పుడు అలా వచ్చిన జీపీఎస్తో ఏం చేయాలో అని చెప్పేసి అక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. ద గ్రేడ్ పాయింట్స్ అబ్టైన్డ్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది గ్రేడ్ పాయింట్ యావరేజ్ బై గివింగ్ 50% వెయిటేజ్ టు ద మ్యాథమెటిక్స్, 25% ఈచ్ టు ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్సెస్. సో అలా వచ్చిన అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్కి 50% వెయిటేజ్ ఇచ్చారు, అలాగే ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి 25% వెయిటేజ్ ఇచ్చారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివింటే కనుక మీకు టోటల్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 0.4 జీపీ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఫార్ములా అనేది ఇచ్చారో ఫార్ములాను బేస్ చేసుకుని మీకు టోటల్ జీపీ ఎంత వచ్చింది. ఇందాక మనం సబ్జెక్ట్ వైజ్ జీపీఏ క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు టోటల్ జీపీ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ జీపీ ఈక్వల్ టు గ్రేడ్ పాయింట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంటూ 0.5 ప్లస్ గ్రేడ్ పాయింట్ ఇంటూ ఫిజికల్ సైన్సెస్ ఇంటూ 0.25 ప్లస్ గ్రేడ్ పాయింట్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ ఇంటూ 0.25. అంటే మ్యాథమెటిక్స్కి 50% వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి ఇంటూ 0. అంటే మీకు మ్యాథ్స్లో వచ్చిన జీపీఏని ఇంటూ 0.5 చేయాలి. దాంతోపాటు ఫిజిక్స్కి బయాలజీకి 25% వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి మీకు ఫిజిక్స్లో వచ్చిన జీపీఏని ఇంటూ 0.25 చేయాలి.
అలాగే బయాలజీలో వచ్చిన మార్క్స్ని ఇంటూ 0.25 చేయాలి. ఈ మూడు వాటిని ఇంటూ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన వాటిని సమ్ చేస్తే మీకు టోటల్ జీపీ వస్తుంది. ఓకే, సో ఆ టోటల్ జీపీఏకి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే కనుక ఎక్స్ట్రాగా 0.4 యాడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీకు నార్మల్గా మీకు ఎంత వస్తే అంతే పెట్టేస్తారు. ఓకే, సో సపోజ్ మీకు ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు 10 జీపీఏ వచ్చింది అనుకోండి. సో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే మీకు టోటల్ జీపీఏ 10 + 0.4 అంటే ఎంత అవుతుంది? 10.4 జీపీఏ అవుతుంది. అదే మీరు గవర్నమెంట్ స్కూల్ కాకుండా వేరే స్కూల్ అయితే టోటల్ జీపీఏ వచ్చేసి కేవలం 10 జీపీఏ. సో ఇలా ఫైనల్గా వచ్చిన ఈ జీపీఏని బేస్ చేసుకొని మెరిట్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, మెరిట్ ర్యాంక్స్ ఆర్ అరైవ్డ్ ఫ్రమ్ ది జీపీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆఫ్టర్ యాడింగ్ డిప్రైవేషన్ స్కోర్. ఏ శాంపుల్ క్యాలిక్యులేషన్ ఈజ్ షోన్ బిలో. సో ఓకే, సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంత కష్టమేం కాదు. మీకు ఫిజిక్స్లో బయాలజీలో మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్ని 100కి స్కేల్ చేసి ఆ మార్క్స్ రేంజ్ని బట్టి మీకు వచ్చిన జీపీఏని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 3 జీపీఎస్ ఫిజిక్స్ మ్యాథ్స్ బయాలజీలో వచ్చిన జీపీఎస్ని టోటల్ జీపీఏలోకి ఇక్కడ కన్వర్ట్ చేయడానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చారు. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని టోటల్ జీపీఏ క్యాలిక్యులేట్ చేసి మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే 0.4 యాడ్ చేసుకోండి, లేకపోతే ఆ జీపీఏ ఫైనల్ జీపీఏ కింద కన్సిడర్ చేసుకోండి అంతే. సో ఇది ఒక ఐడియా కోసం ఇచ్చారంతే. ఇప్పుడు చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా, ర్యాంక్స్ ఎలా అనౌన్స్ చేశారని. సో ఈ విధంగా జీపీఏలో కన్వర్ట్ చేసి మీకు ర్యాంక్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అది వెబ్సైట్ని తరచుగా విజిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. మీరు అదర్ వెబ్సైట్స్లోకి వెళ్ళినంత మాత్రం మీకు అంత యూస్ఫుల్నెస్ ఏమి ఉండదు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. అండ్ డిప్లొమా ఇప్పుడు IIIT సెట్ రాసిన వాళ్ళందరూ, ఆర్జికేట్ సెట్ రాసిన వాళ్ళందరూ డిప్లొమా కోర్సులకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.